ప్రేరణ కంబం భోజన ప్రియులవుతారు. బాగా కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. అనారోగ్యం కారణంగా బాధపడతారు. కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. నిజాయితీ పరులు, కార్యదక్షులు. పుట్టినప్పటి నుంచి సుఖభోగాలు అనుభవిస్తారు. రాజకీయ లేదా ప్రభుత్వ సంబంధ పదవుల్లో ఉంటారు. ఎరుపు వర్ణపు నేత్రాలు కలిగి ఉంటారు. ఆకట్టుకునే మాట తీరు కలిగి ఉంటారు. క్షమాగుణం కలిగి ఉంటారు. ప్రేరణ కంబం వివాహం, ప్రేమ, ఆప్యాయతలు లేని జీవితం వ్యర్థమని మీ ప్రగాఢ విశ్వాసం. ప్రేరణ కంబం జీవితంలో ప్రేమకు, సంబంధ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రేరణ కంబం ఎదుటివారి నుంచి స్వచ్ఛమైన ప్రేమను ఆశిస్తారు. అలాగే మీ ప్రేమలో నిజాయితీ ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ప్రేరణ కంబం మీ ప్రేమను మీ భాగస్వామికి సరిగా వ్యక్తపరచకపోవడం వలన జీవితంలో అత్యధికంగా ప్రేమించిన వ్యక్తులకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తరచూ మారే మీ ఆలోచన విధానం కూడా మిమ్మల్ని ఇష్టపడిన వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రేరణ కంబం మీ ఇంటిని, కుటుంబాన్ని అధికంగా ఇష్టపడతారు. బయట వారితో గడపడం కంటే మీ కుటుంబ సభ్యులతో గడపడం ప్రేరణ కంబం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మీ పిల్లలు అంటే ప్రేరణ కంబం ఇష్టం ఎక్కువ. వారికి మంచి జీవితం ఇవ్వాలి అనే తాపత్రయం మీలో అధికంగా ఉంటుంది. అలాగే మీ పిల్లలు కూడా మీపై ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ప్రేరణ కంబం నిజాయితీ పరులు, మీ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికి అయినా వెనుకాడరు. మీ భర్తను, పిల్లలను అధికంగా ఇష్టపడతారు. అలాగే ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు. అయితే మీ భర్త ఆలోచనల కంటే ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, కొంత మొండితనం ఉండటం వలన ప్రేరణ కంబం ఆయన మిమ్మల్ని అర్థం చేసుకోరు, నిర్లక్ష్యం చేస్తున్నారు అనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఈ అసంతృప్తి కారణంగా ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. తరచూ మారే మీ ఆలోచనలకు మీ భర్త అడ్డు చెప్పటం లేదా ప్రేరణ కంబం చెప్పిన పనిని వాయిదా వేయడం వలన కొన్నిసార్లు అసహనానికి గురవుతారు. అయితే ప్రేరణ డే ప్రేమించే గుణం, ఎదుటివారిని అర్థం చేసుకునే గుణం కారణంగా మీలో ఉండే అసంతృప్తి మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపదు. ప్రేరణ కంబం మనస్తత్వం. ప్రేరణ కంబం ఎప్పుడూ మార్పులను కోరుకుంటారు. ప్రేరణ కంబం ప్రతిదీ కొత్తగా, ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. అందరూ చేసే పని ప్రేరణ కంబం నచ్చదు. మీ ఇళ్లన్నా, ఇంట్లో ఉండటం అన్నా ప్రేరణ కంబం ఎక్కువ ఇష్టం. అలాగే ప్రజా సంబంధాలు అంటే ప్రేరణ కంబం ఎక్కువ ఇష్టం. మీ ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అలాగే ప్రేరణ కంబం ఓపిక కూడా తక్కువగా ఉంటుంది. ప్రేరణ కంబం భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. ప్రేరణ కంబం కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఆవేశం వచ్చినా ఆపుకోలేరు. మీలో మంచి సృజనాత్మకత, కొత్తగా ఆలోచించగలిగే శక్తి ఉంటాయి. మిగతా వారికంటే భిన్నంగా, ఇతరులకు ఉపయోగపడే విధంగా ప్రేరణ కంబం ఆలోచించగలరు. మార్పు అనేది మీ సహజ గుణం. అది మీ జీవన విధానంలో, వస్త్రధారణలో తరచూ గోచరిస్తుంది. ఆధునిక పోకడలను, అదేవిధంగా సాంప్రదాయాలను ప్రేరణ కంబం ఇష్టపడతారు. మీ ఆలోచనలు, ఊహలు చాలా సందర్భాల్లో నిజం అవుతాయి. ప్రేరణ కంబం మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ శారీరకంగా కొంత బలహీనంగా ఉంటారు. మీ ఆలోచన శక్తి, సృజనాత్మకత మీ బలం. ప్రేరణ కంబం అందరినీ ఇష్టపడతారు. కల్మషం లేకుండా అందరినీ కలుపుకుపోతారు. ప్రేమలో కానీ, నమ్మిన వ్యక్తుల నుంచి కానీ మోసాన్ని, ద్రోహాన్ని ప్రేరణ కంబం సహించలేరు. ఒకవేళ అలా ఏదైనా జరిగితే కోలుకోవడానికి ప్రేరణ కంబం చాలా సమయం తీసుకుంటారు. ప్రేరణ కంబం సాధికారికంగా మాట్లాడతారు. ప్రేరణ కంబం తక్కువ మాట్లాడినా సూటిగా విషయానికి వస్తారు తప్ప అనవసరపు విషయాలు చర్చించరు. ప్రేరణ కంబం ఏ పని అయినా శ్రద్ధగా చేసినప్పటికీ ఓపిక తక్కువగా ఉండటం, తరచూ మార్పు కోరుకోవటం వలన పని పూర్తవటానికి చాలా సమయం తీసుకుంటారు. మీ తల్లిదండ్రుల్లో తల్లిపై ప్రేమ అభిమానాలు అధికంగా ఉంటాయి. మీ జీవితంపై స్నేహితురాళ్ల ప్రభావం అధికంగా ఉంటుంది. మీ కుటుంబం కొరకు మీ శ్రమను, సమయాన్ని వెచ్చిస్తారు. ప్రేరణ కంబం బయటికి ఏది దాచుకొని వారిలా కనిపించినా అన్ని విషయాలు అందరితో పంచుకోరు. ప్రేరణ కంబం ఎక్కడ ఉన్నా మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని, గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఇతరుల ప్రభావం మీపై బాగా ఉంటుంది.
అలాగే పరిస్థితులకు అనుకూలంగా మిమ్మల్ని ప్రేరణ కంబం మార్చుకోగలరు. ప్రేరణ కంబం ఇష్టాలు: కళారాధన, ప్రేమ, ఇల్లు, పిల్లలు, సంప్రదాయాలు, దేశం, పండుగలు. ప్రేరణ కంబం అయిష్టాలు: తీవ్రమైన పరిస్థితులు, కోపం కానీ ఆవేశం కానీ తీవ్రంగా ఉంటే తట్టుకోలేరు. ఓటమి, వ్యతిరేకత, అది చెయ్యి, ఇది చేయని చెప్పే సలహాలు, శత్రుత్వం. ప్రేరణ కంబం ఆర్థిక స్థితి: ప్రేరణ కంబం డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పరులు. ప్రేరణ కంబం ఖర్చుల విషయంలో ఆచితూచి ఖర్చు చేస్తారు. ప్రేరణ కంబం డబ్బును వృధాగా ఖర్చు చేయటం కానీ అన్యాయంగా సంపాదించడం కానీ ఇష్టం ఉండదు. ప్రేరణ కంబం వారసత్వ సంపద అనుభవించడం కంటే స్వంతంగా సంపాదించుకుని జీవితంలో స్థిరపడాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ప్రేరణ కంబం డబ్బు విషయంలో మోసాన్ని సహించరు. ప్రేరణ కంబం స్థిరాస్తులు ఉంటాయి. అలాగే ప్రేరణ కంబం డబ్బు సంపాదనకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో దాన్ని పొదుపు చేయడానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మీ మధ్య వయసు నుంచి సంపాదన పెరుగుతుంది. ప్రేరణ కంబం ఖర్చు చేసే ప్రతి పైసా సద్వినియోగం కావాలని చూస్తారు. దాని కారణంగా ప్రేరణ కంబం ఇతరుల దృష్టిలో పిసినారిగా కనిపిస్తారు.